నీ బాడీ మీద ఎట్లాంటి డిసీజ్ ఉన్నా దాన్ని వైరస్ అయిపోతున్నా దేవుని యొక్క రక్తంతో నీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క సిక్నెస్ అవాయిడ్ చేస్తున్నా. ఏసు నామములో నేను పిడి చేస్తున్నా. ఆయన రక్తం ద్వారా నేను పిడి చేస్తున్నా. శరీరం మీద ఉన్న సిక్నెస్ ఏసు రక్తం ద్వారా అత్యంత పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తిగా ప్లేస్ చేస్తున్నా. దేవుడు నిన్ను స్పెషల్ గా విజిట్ చేయబోతున్నాడు. ఆయన విశ్లేషణ టైం స్టార్ట్ అయింది. ఆయన విశ్లేషణ టైం స్టార్ట్ అయింది. ఈ లోపల అర్థమవుతుంది, ఈ బాడీ మీద అర్థమవుతుంది, నా పిల్లల ఐస్ ద్వారా అర్థమవుతుంది. మాట్లాడుతున్నా దేవుడు లైఫ్ లో కీలకంగా స్పెషల్ గా అని చెప్పబోతున్నాడు. ఆయన కాంటాక్ట్ గా నేను ప్లేస్ చేస్తున్నా. హెవెన్ నుంచి ఆ ఊరను వెళ్ళినప్పుడు హెవెన్ నుంచి ఆ ఊర యొక్క సిగ్నల్స్ రిలీజ్ చేసినప్పుడు దేవుడు 100% పరలోకాన్ని భూమి మీద దేవుని యొక్క వాయిస్ నోటి మాట ద్వారా రిలీజ్ చేయగలిగారు. చెప్తున్నా ప్రతి ఒక్కరిని దేవుని యొక్క కన్స్ట్రక్షన్ చేస్తున్న దేవుని యొక్క ఊరగా అంటే దేవుని యొక్క ఊరగా అడుగుపెట్టుకోండి. ఈ ఊర అనేది విక్టరీని తీసుకుని వస్తుంది, జాయ్ ని తీసుకొని వస్తుంది, సిగ్నల్స్ ని తీసుకొని వస్తుంది, అభిషేకాన్ని తీసుకొని వస్తుంది. అందుకే దేవుడు నేను తన యొక్క రొక్కిస్తున్నాడు. అంటే ఎవరు చెప్తున్నాడు, నేను ఎప్పుడైతే తన యొక్క ఊరలను ఊరలని అప్పుడు మీరు విక్టరగా గట్టిగా చేయాలి. సౌండ్ ఏంటంటే విజయము, విక్టరీ, విక్టరీ, సంతోషము, సూచన దేవుడు నిన్ను స్పెషల్ గా దేవుని యొక్క ఆ జాయ్ నేను తీసుకొని వచ్చే కంపెనీగా దేవుడు, ఆ విక్టరీని తీసుకొని వచ్చే కంపెనీగా దేవుడు చేస్తున్నాడు. ఇంట్లో నేను రిలీజ్ చేస్తున్నా. జాయ్ తో ఉన్నటువంటి ట్రంప్ సౌండ్ ని నేను రిలీజ్ చేస్తున్నా. ఆ సౌండ్ ని నేను ఏ స్నామంలో విడుదల చేస్తున్నా. పిల్లల ఈ వాయిస్ భూమితో కట్టడం, ఈ వాయిస్ అన్నోన్ పీపుల్ తో కట్టడం, మీ యొక్క వాయిస్ నీ యొక్క వాయిస్ తోటే దేవుని యొక్క మందిరం అనేది నీ వాయిస్ తోటి కనెక్ట్ అవ్వబోతుంది. దేవుని దగ్గర ఉన్న శిష్యులు ప్రవక్తలుగా మారి అనేక మంది ప్రవక్తలకు వాళ్ళు జన్మనిచ్చారు. అనేక మంది ప్రవక్తలను వాళ్ళు రిలీజ్ చేశారు, పంపించారు. దేవుని ప్రజలకు వాళ్ళని పంపించారు. ఈ ప్రవక్త దేవుని యొక్క ప్రవక్త అనేవాళ్ళు ఎప్పుడు ఒక పొయ్యి యాడ్ చేయడు, ఒక పొయ్యి తీయడు. దేవుని దగ్గర నుంచి డైరెక్ట్ గా ఉన్నట్టుగా తీసుకోవచ్చు. మనుష్యులకు చేస్తాడు. అపోస్తలులు పౌలుని అభిషేకించారు, బర్నబాని అభిషేకించారు, యూదాని అభిషేకించారు, శీలాని అభిషేకించారు. ఈ యొక్క అభిషేకం ఇంపార్టేషన్ అది. ఈ యొక్క అపోస్తలుల దగ్గర నుంచి ఇంపార్టేషన్ అనేది వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా మారారంటే దేవుని యొక్క కంపెక్స్ గా మారిపోయారు. వాళ్ళు దేవుని యొక్క ప్రవక్తలుగా వాళ్ళు మారిపోయారు. అంటే వాళ్ళు ఏ ప్లేస్ అక్కడ ఏదో హిస్టరీ అనేది, ఏదో ఒక చరిత్ర అనేది కొత్తగా స్టార్ట్ అయింది. ఇట్లాంటి దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి ప్రవక్తలు ఎట్లాంటి ప్లేస్ లోనైనా దేవునికి ప్రతినిధిగానే నిలబడతారు. ఎట్లాంటి ప్లేస్ లోనైనా దేవుని గురించిన గుడ్ టెస్ట్ అనే వాళ్ళు చెప్తారు. అందుకనే ఫిలెమోనులో మనం చూసినట్లయితే పౌలు ఒకటే చాప్టర్ ఇందులో ఏమనంటారంటే మాటలు చెప్తాడు. నా బంధకంలో నేను కనిన మా కుమారుడైన ఒనేసిముడు. ఈ పౌలుకి బంధకాలు ఉన్నాయి. ఈ పౌలుకి బయట అఫిక్షన్స్ జరిగినాయి. పౌలుకి బయట టెంప్టేషన్స్ కలిగాయి. మనుషుల ద్వారా వ్యతిరేకత వచ్చింది. ఎన్నో ఆటంకాలు కలిగాయి. ఆయన యొక్క సువార్త స్ప్రెడ్ అవ్వడానికి ఎంతగానో ఆయన ముందుకు స్పీడ్ గా చూసుకుని వెళ్ళాడు. మనుషులను ఛేదించుకుని వెళ్ళాడు. ప్రతి ఒక్క ఆటంకాలన్నిటినీ కూడా పని చేసుకుంటూ వెళ్ళాడు. ఇలాంటి పొజిషన్ లో ఉన్నప్పుడు పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే వాటి గురించి ఒక మంచి రెవల్యూషన్ చెప్తున్నాడు. నా బంధకములలో నేనున్న ఆ ప్రాబ్లమ్స్ లో, నేనున్నటువంటి అట్లాంటి సిచ్యువేషన్ లో నేను ఒక కుమారుడికి నేను జన్మనిచ్చిన. ఇది ఫిలెమోనుకి చెప్తున్నాడు పౌలు. ఎందుకు చెప్తున్నాడంటే నేను ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను. ఇప్పుడు నేను అదే విధంగా నేను దేవుని గురించిన రెవల్యూషన్స్ ని ప్రాఫిట్ లాగా నేను నడవాలంటే నేను ఈ యొక్క బంధకాలనే నా యొక్క బ్లెస్సింగ్ గా తీసుకొని నేను ఇంకొకరికి నేను జన్మనివ్వాలి. నా బంధకములలో నేను కనిన నా కుమారుడైన ఒనేసిము. ఎవరిని కన్నాడు? నా బంధకములలో పావర్టీని కనలేదు, ఒక సిక్నెస్ ని కనలేదు, ఒనేసిముని కన్నాడు. ఈ ఒనేసిము ఈ యొక్క ఫిలెమోనుకి
ఎంతో ఉపయోగకరమైనటువంటి వెసల్ గా ఈ గుణేశ్వరుని ప్రిపేర్ చేశాడు. ఎందుకు అంటే ఆయన అంత టఫ్ లో, అంత స్ట్రగుల్స్ లో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఇంకొంచెం దేవుని యొక్క స్పిరిట్ తోటి ఫిల్ చేయబడి ఒక కొత్త దాన్ని ఆయన జన్మనివ్వడం మొదలు పెట్టాడు. ఒక కొత్త దానికి ఆయన జన్మనిచ్చాడు. ఏదైతే పౌలు మీద ఏదైతే అభిషేకం ఉన్నదో అదే అభిషేకంతో, అదే ఆత్మతోటి ఉమేశునికి పౌలు జన్మనిచ్చాడు. పౌలు కలిసి నా బిడ్డలారా, ఈ పౌలు దేవుని యొక్క నామంలో సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ ప్రవక్తలను పెట్టుకున్నాడు. యొక్క సైలస్ ప్రవక్త. అందుకనే ఇద్దరికి కంపాటబిలిటీ, ఇద్దరికి మైండ్ సెట్ అనేది కరెక్ట్ గా కుదిరింది. అందుకనే వీళ్ళిద్దరు కలిసి ఆ జైల్లో ఉన్నప్పటికీ ఇద్దరు కలిసి వాళ్ళు ఎంత మెరకల్ని వాళ్ళు క్రియేట్ చేశారంటే, ఎంత అద్భుతాన్ని వాళ్ళు సృష్టించారంటే, వాళ్ళు ఉన్నది జైల్లో ఉన్నారు. కానీ నబిడిలారా, వాళ్ళు ఆ జైల్లో వాళ్ళు చేసినది ఏంటంటే, పౌలు సైలస్ ఇద్దరు కలిసి దేవుని యొక్క పవర్ ని ఫిజికల్ మేనిఫెస్టేషన్ గా వాళ్ళు రిలీజ్ చేశారు. ఒక ఫిజికల్ మేనిఫెస్టేషన్ గా వాళ్ళు రిలీజ్ చేశారు. అర్థమవుతుందా? వీళ్ళు ఇద్దరు కలిసినప్పుడు పవర్ అనేది మల్టిప్లై అయింది. దేవుని యొక్క అభిషేకం అనేది మల్టిప్లై అయింది. అందుకే వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడైతే ఆ జైల్లో వాళ్ళు దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టారో, దేవుణ్ణి వర్షిప్ చేయడం మొదలు పెట్టారో, ప్రైజ్ అండ్ వర్షిప్ అనేది నీకు మరటి లేదా నీ లైఫ్ ని నువ్వు లీడ్ చేయడానికి ఇది ఒక ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్లేస్ లో నువ్వు ఇవ్వాలి. ఈ యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్ అనేది. అంటే నీకు వాయిస్ ఉన్నా లేదో దాని గురించి మాట్లాడలేదు, కానీ నువ్వు దేవుడిని స్తుతించేది, మొదటిగా దేవుడిని స్తుతించి ఆరాధించడం, ఈ రెండిటితోటే నీ జర్నీ అనేది వెదర్కి సగంలో వెళ్ళిపోతుంది. ఈ రెండిటితో వెళ్ళిపోతారు. రెవల్యూషన్ ఏమన్నదంటే, సాతాను మెరుపు వల్లే ఆ పై నుంచి విషయాలు ఉంటుంది, పై నుంచి పడటనే మెరుపు వల్లే చీకట్లాగా పడలేదు. అంటే ఒక డార్క్ ప్లేస్ లోనే దయ్యం పనిచేస్తాడని కాదు, ఒక డార్క్ వాటి దగ్గరనే దయ్యము వాడి దయ్యం చూపిస్తాడని కాదు, మెరుపు వల్లే పడ్డాడు. అంటే వెలుగులాగా కూడా పనిచేస్తాడు. వాటిని నబిలారా, అందుకని మనకు తెలియకుండానే కొన్నిసార్లు అటు ఇటు కన్ఫ్యూజన్ అయిపోతాడు. అంటే గుర్తుపెట్టుకోవడం, ఇప్పుడు మనం ఒక పాట పాడతాం, అది ఒక స్క్రిప్ట్ పాట పాడతాం, అది ఆత్మీయమైనటువంటి పాట. అర్థమవుతుందా? ఇది పాడితే ఇది ఎవరి మేనిఫెస్టేషన్. అర్థమవుతుందా? పాట అనేది కింగ్డమ్ మేనిఫెస్టేషన్. అది యొక్క మన యొక్క వాయిస్ యొక్క మెలోడీ కోసం కాదు, లేకపోతే ఇంకేదో అట్రాక్షన్ తోటి కాదు. నువ్వు దీన్ని చేస్తున్నప్పుడు దేవుడు నీ గొంతుని చూడడు, నీ రూమ్లో నువ్వు పాడుతున్నప్పుడు నీ గొంతునే కాదు చూసేది. ఇది హెవెన్ మేనిఫెస్టేషన్. ఇది హెవెన్ కి నీకు జరిగేటువంటి మేనిఫెస్టేషన్. ఇక్కడ నువ్వు చేస్తున్నావు ఎందుకు అంటే, హెవెన్ యొక్క పవర్ ని డైరెక్ట్ గా నువ్వు మేనిఫెస్ట్ చేస్తున్నావు. అందుకే ఆయన్ని ఆరాధించడం అనేది, ఆయనని స్తుతించడం అనేది ప్రయారిటీగా నీ లైఫ్ లో ఉండాలి, మొదటి ప్లేస్ గా నీ లైఫ్ లో ఉండాలి. అర్థమవుతుందా? అంటే ఆయన ఎక్సాల్ చేయడం, ఆయన యొక్క గ్లోరీని మనము రెట్టింపు చేయడం, ఆయన గ్లోరీని, ఆయన మహిమను మనము పదే మనము హెచ్చరించినప్పుడు, పదే మన నోటితోటి మనము మాట్లాడినప్పుడు, నోటితోటి మనము విడుదల చేసినప్పుడు, పిల్లలారా అంతా కూడా అదే తోటి నింపబడి ఉంటుంది. అంతా కూడా ఏ దేవుడితో నింపబడి ఉంటుంది. ఎక్కడైతే నువ్వు ఉంటావో అక్కడ దేవుని యొక్క మహిమ ఒక షాడో లాగా, ఒక టెంట్ లాగా అది వెనక నువ్వు చేయగలిగితే, ఇట్లా వెనక నువ్వు చేయగలిగితే, భూమి మీద ఉన్నప్పటికీ, భూమి మీద ఉన్నట్టుగా, ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టుగా, సిచ్యువేషన్స్ అనేవి నీకు హ్యాండిల్ చేయలేనన్నట్లుగా నువ్వు ఉండవు. కానీ పౌలు అన్నాడు, అట్లానే నీ లోకాల నుంచి నీ టైంలోనే, నువ్వు ఉన్న స్టేట్ లోనే, నువ్వు ఉన్న పొజిషన్ లోనే ప్రాసెస్ కి జన్మనిచ్చే విధంగా దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని
విడుదల చేస్తున్నాను. డైరెక్ట్ గా దేవుని యొక్క వాయిస్ ని భూమి మీద రిలీజ్ చేయగలిగే ఆ రియాలిటీ యొక్క అమర్తో దేవుడు చేస్తున్నాడు. అది నీ లోపల టచ్ అయిందంటే, అది నీ లోపల టచ్ అయిందంటే అనేక మందికి నువ్వు జన్మనిస్తావు, అనేక మందిని నువ్వు కంటావు, అనేక మందిని నువ్వు తండ్రిగా నువ్వు ఉంటావు. నీ వయసు పెద్దగా చేసుకోవచ్చు. దేవుడి విద్యుత్తులో గొప్ప అద్భుతాలను చేయగలడు, గొప్ప గొప్ప కార్యాలను దేవుడు చెయ్యగలడు. నీ కోసం దేవుడు హెవెన్స్ ని వదిలిపెట్టి నీ లోపల దేవుడు జీవిస్తున్నది. పెద్ద అద్భుతాలనైనా ఈజీగా నీ కోసం చేయడానికి, ఏదైనా సింపుల్ గా దేవుడు నీ పట్ల పని చేయడానికి, దాన్ని మౌంటైన్ చేయడానికి కాదు, నీ కాళ్ళ కింద అడగొప్పడానికి. నువ్వు ఒక పెద్ద మౌంటైన్ చేసి అది అడ్డు కాదు, నువ్వు ఎక్కడానికి నీ దేవుడు నీ ముందు పెద్ద మౌంటైన్ పెడుతున్నా. నువ్వు అది పైకి ఎక్కడానికి దేవుడు నేను ఒక పెద్ద మౌంటైన్ లాగా నీ ముందు దాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. స్పెషల్ గా దేవుడిని అభిషేకిస్తున్నాడు. ఇదిలాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు చెయ్యగలిగింది నువ్వు చేస్తే, నువ్వు ఏం చెయ్యగలవో నువ్వు అది చూస్తే, నీ దగ్గర ఏ సామర్థ్యం ఉన్నదో ఆ వలను విసురు, ఆ వలను విసురు. నువ్వు ఏదైనా, అది ఏదైనా 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 నువ్వు చెయ్యగలిగితే దాన్ని నువ్వు విసురు, దాన్ని విసురు, ఆ వలను విసురు. నువ్వు మైండ్ షాక్ అయ్యే విధంగా దేవుడు నీకోసం ఆశీర్వాదాన్ని విశ్వసిస్తాడు. దేవుడు నీకోసం పని చేస్తే భూమి కొనలలో ఎక్కడ ఉన్నా ఆశీర్వాదం వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది.